రైట్. ఏదైతే పటాన్‌చెరు పాషమైలారంలో సగాచి కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అది తీవ్ర విషాదంగా ప్రతి ఒక్కరిని కలిచివేస్తా ఉంది. సో, దాని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు. బ్రదర్ నాకు చెప్పండి ఈ ఘటన గురించి ఏం మాట్లాడతారు? ఇది ఎలా జరిగిందంటారు? ఈ ఘటన గురించి మీరేం స్పందిస్తారు? కె. రాజయ్య సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఐడిఏ పాషమైలారం ప్రాంతంలో ఉదయం 9:20 శివాచి పరిశ్రమలో ఇవాళ రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలుడు సంబంధించి పరిశీలన చేస్తే ఇది పెద్ద ఎత్తున జరిగిన ప్రమాదం. 3 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయిన పరిస్థితి ఉంది. రియాక్టర్ పేలింది. వస్తువులన్నీ చిందరబందరమనే పక్క పరిశ్రమలో కూడా క్రాక్లు వచ్చిన పరిస్థితి ఉన్నది. అందుకే ఇప్పటి వరకు అధికారులు చెప్పిన ప్రకారం ఏంటంటే 13 మంది కార్మికులు చనిపోయారు, 30 మంది కార్మికులు గాయపడ్డారు, వివిధ హాస్పిటల్లో తరలించడం జరిగినది. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరగడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే రియాక్టర్ పేలిన చుట్టూ దగ్గర 50 మంది పనిచేసే పరిస్థితి ఉన్నది. 50 మంది సంబంధించి ఇప్పటిదాకా ఫోన్లు పనిచేయట్లేదు, 7:30 కూడా తెలియట్లేదు. అందుకే ఆ ప్రమాద ఘటన చూస్తే మాత్రం మృతుల సంఖ్య ఖచ్చితంగా భారీగా ఉంటుంది. ఇప్పటికి 13 మంది శవాలు బయటకు వచ్చినాయి. అందుకే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందంటే ఇవాళ అవుట్డేటెడ్ రియాక్టర్ కొత్తది కాదు, లేదంటే రియాక్టర్ సర్వీస్ ఉన్నది కాదు, రియాక్టర్ అవుట్డేట్ అయిపోయింది కాబట్టి పేలింది అనేది. రెండోది అన్‌స్కిల్డ్ వర్కర్లు పని చేయించడం ద్వారా ఆ రకంగా రియాక్టర్ జరిగింది. అందుకే చనిపోయిన కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి, అట్లనే గాయపడిన వాళ్ళకి వైద్య సౌకర్యం అందించాలి, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రమాదాలకు సంబంధించిన పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యం ఫలితంగా ఇది జరిగింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా ఇద్దరు మంత్రులు వచ్చి వెళ్ళిపోయారు, ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. మేము ఆదుకుంటామన్న సమాధానం తప్ప వేరేది ఏం లేదు. అట్లనే కేంద్ర గవర్నమెంట్ మోడీ గారు కూడా 2 లక్షలు మాత్రమే ప్రకటన చేసినట్టుగా వాళ్ళ ప్రతినిధులు చెప్పారు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ₹1,00,00,000 ఇవ్వాలి, కుటుంబ సభ్యులను ఆదుకోవాలి. అట్లనే ఈరోజు ఈ దేశంలో రాష్ట్రాలైన ప్రమాదాలు జరిగితే యజమానులను అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా చనిపోయిన వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.